హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ వీడియోలో నేను సిజిఎల్ 2025కి గాను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ మనకి జూన్ 9th అయితే మనకి సిజిఎల్ 25 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 9 నుండి జూలై 4th వరకు అయితే మనకి అప్లికేషన్ డేట్ ఉంటుందన్నమాట. ఆ డేట్లో మనం అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చి 5th జూలై వరకు అయితే అప్లికేషన్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ విండో కరెక్షన్కి మాత్రం 9th నుంచి 11th వరకు అయితే ఒక 2 days ఎక్స్ట్రా ఇస్తారు. అండ్ మనకి టెంటేటివ్ డేట్స్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 డేట్స్ కూడా ఇచ్చేసారు, చూసుకోవచ్చు. ఇక్కడ 13th ఆగస్ట్ నుండి 30 ఆగస్ట్ వరకు మనకి టైర్ 1 అండ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ డిసెంబర్ మంత్ అని ఇచ్చారు. సో మెజారిటీ అదే డేట్స్లో అయితే మనకి జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మనకి లాస్ట్ ఇయర్ 2024 సీజన్ నోటిఫికేషన్కి 2025 సీజన్ నోటిఫికేషన్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే పోస్టులను లాస్ట్ ఇయర్ మనకి 17,727 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఇయర్ మనకి గ్రూప్ సి గ్రూప్ బి పోస్టులకు గాను మొత్తం కలుపుకొని మనకి 14,500 పోస్టులు మాత్రమే ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ మనకి 3,200 పోస్టులు తగ్గిపోయాయి. సో 3,200 పోస్టులు తగ్గిపోవడం వల్ల మనకి టెంటేటివ్ అనే ఇచ్చారు. సో మేబీ ఇంక్రీజ్ అయితే 1,000 వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు, అంతేగాని అంత మించి ఏమి ఇంక్రీజ్ కావు. సో ఎంత ఇంక్రీజ్ అయినా కానీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్కి అయితే మ్యాచ్ కాదనమాట. సో పోస్టులు తగ్గిపోయాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే ఇయర్కి గ్రాడ్యుయేట్స్ వస్తూనే ఉంటారు. సో కట్ ఆఫ్ అనేది హై అవుతుంది ఇంకా, అంతేగాని తగ్గదు. అండ్ ప్రీవియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంటే ఒక 2-3 మార్క్స్ ఎక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి, మనకి 14,582 పోస్టులు మాత్రమే ఇచ్చారు ఇయర్కి. ఇవి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ ఇచ్చారనమాట. సో కొన్ని పోస్టులకి కొన్ని ఏజ్ల వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో అంతే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి సో ఆల్ ఆర్ అప్లికేబుల్ అనమాట. కొంచెం 2-3 years అలా ఉన్నా కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. మనకి సిజిఎల్లో కూడా మనకి కొన్ని పోస్టులు ఉంటాయండి. ఎట్లాంటి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అండ్ ఆల్ అదర్ పోస్టులు ఉంటాయి, నార్మల్ సిజిఎల్ పోస్టులు. సో ఇవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొంచెం డిఫర్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో చూసుకోండి. అండ్ నేను చెప్పేదంటే ఏంటంటే, ఎప్పుడన్నా కానీ మీరు ఏదైనా అప్లికేషన్ పెడుతున్నారంటే ఆ నోటిఫికేషన్ ఫుల్గా తరవుగా చదవండి. అండ్ అక్కడ ఉన్న ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి మొత్తం మన క్వాలిఫికేషన్ అనేది మ్యాచ్ అవుతుంటే మాత్రం మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. లేకుంటే మనం అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్స్ రాసి మొత్తం ఫైనల్లో డివి అయిపోయిన తర్వాత కూడా మనల్ని తీసేయచ్చు. సో అందుకని చెప్తున్నాను. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఎలా అంటే మనకి టైర్ 1, టైర్ 2 టూ టైర్స్ ఉంటుంది. టైర్ 1 స్కీమ్ ఎగ్జామ్ చూడండి, మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ క్యారీ చేస్తాయి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇలా టోటల్గా మనకి 60 minutesలో మనమైతే 100 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. అండ్ అరౌండ్ మనకైతే 150 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు జనరల్ కేటగిరీకి. సో అదనమాట. 60 minutes నార్మల్ క్యాండిడేట్కి, అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ స్క్రైబ్ ఉన్న పర్సన్స్ మాత్రం ఒక 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఇప్పుడు టైర్ 2 స్కీమ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 ఇలా 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 ఈజ్ కామన్ ఫర్ ఆల్ సిజిఎల్ ఆస్పిరెంట్స్ హూ హాస్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి ఓన్లీ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్, జూనియర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఇందాక చూపించాను కదా, ఆ 2 పోస్టులు ఉన్న వాళ్ళు మాత్రం పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 ఒక రోజు ఉంటుంది, పేపర్ 2 ఒక రోజు ఉంటుంది వాళ్ళకి మాత్రం. పేపర్ 1 మాత్రం కామన్ అందరికి. సో పేపర్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్. అండ్ 60 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ క్యారీ చేస్తాయి. సో 60 into 3 180 మార్క్స్కి. అండ్ సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 45 + 25 టోటల్ 70 into 3 210. టోటల్గా 390 మార్క్స్ మాత్రం మనల్ని అయితే మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనమాట. ఈ 390 మార్క్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని మన మెరిట్ని అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట.
ఈ కంప్యూటర్ నాలెడ్జ్లో ఏం చేస్తాను, మనకి 20 క్వశ్చన్స్ ఇస్తారు, అవి 60 మార్క్స్కి. కానీ ఫైనల్ మెరిట్లో యాడ్ అవ్వవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. వీటిలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. అండ్ సెక్షన్ 4లో ఇట్లా ఏంటంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఖచ్చితంగా మనమైతే డేటా ఎంట్రీ ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ మనము డేటా ఎంట్రీ చేయాలన్నమాట. జస్ట్ టైపింగ్ టెస్ట్ వాళ్ళు తెలుసుకోవడం కోసం మనం టైపింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2 చెప్పాను కదా, పేపర్ 2 స్టాటిస్టిక్స్ 100 మార్క్స్ ఇంటూ 200 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్. దీనికి 2 hours ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వాళ్ళు ఆ పోస్టులకు మాత్రమే. అండ్ ఇది సిలబస్ ఫ్రెండ్స్, ఈ సిలబస్లో ఉన్నది మాత్రమే చదువుకోండి, ఎందుకంటే ఇంకా మించి ఎక్స్ట్రాగా ఏం అడగరు. సో ఈ సిలబస్ ఇంకా చాలా వ్యాస్ట్గా ఉంటుంది, మీరు ఇక్కడ చూసినప్పుడు తక్కువ ఉంటుంది కానీ సిలబస్లో దిగిన తర్వాత ఎక్కువ ఉంటుంది. సో టైర్ 1కి టైర్ 2కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒక ఫ్యూ టాపిక్స్ మాత్రమే అడగవచ్చు, లేకుంటే డెప్త్ కొంచెం అడిగే విధానం కొంచెం డెప్త్గా ఉండొచ్చు, అంతే, అంత మించి ఏముండదు. సో టైర్ 1కి టైర్ 2కి సేమ్ సిలబస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెగిటివ్స్ చెప్పలేదు కదా, పేపర్ 1 దట్ మీన్స్ టైర్ 1లో మనకి 0.5 నెగిటివ్ ఉంటుంది, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో అలాగా 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్. అండ్ టైర్ 2లో వచ్చేసి మనకి 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది, ఒక క్వశ్చన్ రైట్ అయితే 3 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 1 మార్క్ నెగిటివ్ వెళ్తుంది అనమాట. గాయ్స్ అందరూ మనకి సీజీఏలో ఫిజికల్ టెస్ట్లు ఉండవు అనుకుంటారు, కానీ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రం ఖచ్చితంగా ఇవైతే మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి అనేది ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేసుకోండి. హైట్ 150.5 ఉండాలి, అండ్ హైట్ ఫ్లెక్సిబుల్, అండ్ చెస్ట్ ఎంత ఉండాలి, ఫిజికల్ టెస్ట్లో ఇట్లా ఉన్నాయన్నమాట. ఫీమేల్కి ఎంత ఉండాలి, మేల్కి ఎంత ఉండాలి. అండ్ ఫిజికల్ టెస్ట్ 1 కిలోమీటర్ 20 minutesలో వాకింగ్, సైక్లింగ్, ఇట్లా ఈజీగానే ఉంటాయి, కానీ చాలామంది ఉండవు అనుకుంటారు, అందుకనే చెప్తున్నాను. సో నోటిఫికేషన్ అన్నీ మెన్షన్ చేశారు, ట్రైబల్స్కి ఎంత ఉండాలి, హిల్లీ ఏరియాస్కి ఎంత ఉండాలి, విషయం ఎంత ఉండాలి, టోటల్గా అన్ని ఫిజికల్ టెస్ట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అయితే మనం మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది, ఇవి కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది. సో ఈ ఈ ఫిజికల్ టెస్ట్లు మనం అయితే స్టాండర్డ్స్ ఎవరైతే మ్యాచ్ అవుతారో ఆ పోస్ట్ వాళ్ళకి ఇస్తారనమాట. మ్యాచ్ కాని వాళ్ళు మాత్రం వేరే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది డ్రాప్ డౌన్లో. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ గ్రూప్ సి పోస్ట్ అని ఇచ్చారు, అంటే పైన చూపించిన గ్రూప్ బి పోస్టులకి, గ్రూప్ సి పోస్టులకి ఇక్కడ ఓన్లీ జస్ట్ ఫ్యూ మాత్రమే ఇచ్చారు. సో ఇది కూడా ఈజీగానే క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, హైట్ ఎంత ఇవ్వాలి అంటే రీజియన్ ప్రకారం ఇచ్చారనమాట. ఒక్కో రీజియన్ హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, మినిమం వెయిట్ ఎంత ఉండాలి, ఇలా ఇచ్చారనమాట. ఈస్టర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్లో, ఈస్టర్న్ ప్లేన్స్లో, సెంట్రల్ రీజియన్లో, ఇలా రీజియన్ వారీగా మనకైతే హైట్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఆ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అందరు జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మొత్తం నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు అక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు లేటెస్ట్గా అండ్ ఫాస్ట్గా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని జస్ట్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.